ఉద్యోగస్తుల్ని రీసెంట్గా ఒరాకిల్ తొలగించింది. సో ఇప్పుడు మేమంతా దీని ఒక రివెంజ్గా చూస్తున్నామని చెప్పి ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు ఆ ఉద్యోగస్తులంతా. ఇట్స్ జస్ట్ ఎ ఫనీ థింగ్, బట్ డెఫినెట్గా ఆ ట్వీట్ కనబడింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. సో ఇంకా ఈ అటాక్కి సంబంధించి దుబాయ్లో ఉన్నటువంటి ఆ ఒరాకిల్ ఆఫీస్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సో ఒరాకిల్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ. ఇట్ ఈస్ అన్ అమెరికన్ ఆపరేషన్ America cooperated headquarters in Austin, Texas. Oracle is the leading provider of complex database management systems relied upon by banks, governments and major corporations to run their critical operations. It is considered a core engine of cybersecurity and big data analytics in the modern digital economy. So as of this, Oracle is a big international information technology company. So Iran had hit a big missile debris on Oracle company. అంటే మిసైల్కి సంబంధించి ఆ డెబ్రిస్ ఆ శిథిలం పడడంతోనే శకలాలు పడడంతోనే ఈ స్థాయి నష్టం వాటిల్లిందన్నట్టుగా దుబాయ్ అథారిటీస్ చెప్తూ ఉన్నాయి. సో డెబ్రిస్ ఫ్రమ్ ఏరియల్ ఇంటర్సెప్షన్ స్ట్రైక్స్ Oracle బిల్డింగ్ ఇన్ దుబాయ్. సో యాజ్ ఆఫ్ నౌ ఇట్ హ్యాడ్ రిపోర్టెడ్ అబౌట్ 5 to 10 crores ఆఫ్ డ్యామేజ్. 5 నుంచి 10 కోట్ల రూపాయల డ్యామేజ్ వాటిల్లిందన్నట్టుగా చెప్తోంది. సో దీంతో ఎస్కలేషన్స్ మళ్ళీ యుద్ధం ఎస్కలేట్ అయింది. 48 hours డెడ్లైన్ పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. ఆ 48 hours అనుకున్న స్థాయిలో యుద్ధానికి కనుక ముగింపు పలకపోతే ఇంకా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆ ట్వీట్. ఒకసారి ఇఫ్ అట్ ఆల్ పాసిబుల్ ఆ ట్వీట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ఏంటంటే 48 hours ఇరాన్ కనుక యుద్ధాన్ని ముగింపు పలకకపోతే ఆ యుద్ధం మరింత నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతోంది. డైరెక్ట్గా ఇక భూభాగంలోకి ఎంట్రీ ఇచ్చి భూదళం పైనుంచే మేము అటాక్ చేస్తామన్న రకంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ అటాక్ నిజంగానే జరగబోతుందా అనే సిచ్యువేషన్ కనబడుతోంది. బికాజ్ ఆల్మోస్ట్ ఆల్ ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు. రిమెంబర్ వన్ ఐ గేవ్ ఇరాన్ 10 days టు మేక్ ఏ డీల్ ఆర్ ఓపెన్ అప్ ది హార్మోజ్ స్ట్రైట్. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. 48 hours బిఫోర్ ఆల్ హెల్ విల్ రిజైన్. ఆల్ హెల్ విల్ రైన్ డౌన్ ఆన్ దెమ్. గ్లోరీ టు బి గాడ్. సో ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ ఆయన చేసిన ట్వీట్ ఇది. నేను 10 రోజుల సమయం ఇచ్చా. ఆ 10 రోజుల సమయం మరొక 48 గంటల్లో ముగియబోతోంది. సో అంతకుముందు నేను సిద్ధంగా ఉన్నా. సో 48 hours బిఫోర్ ఆల్ హెల్. సో నరకానికి ఇంకా కేవలం 48 గంటలు మాత్రమే. నరకానికి కేవలం 48 గంటలు మాత్రమే అనేటువంటి ఒక ట్వీట్ని ఆయన చేశారు. సో 48 hours ఆయన చెప్తున్నట్టుగా చాలా సివియర్ యుద్ధం ఉండబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఇరాన్ మాత్రం ఆయన ట్వీట్ని ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. నథింగ్, వి నెవర్ కేర్ అంటున్నారు వాళ్ళు. అసలు అవసరమే లేదంటున్నారు. పట్టించుకోమని రకంగా కొట్టిపారేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ ఇన్ సచ్ ఏ ఐడియాలజీ ఆఫ్ అటాకింగ్ ఇరాన్, వీ విల్ ఆల్సో రిటిలియేట్ అని చెప్పి ఇరాన్ చెప్తోంది. మేము అంతకంటే ఎక్కువగా దాడి చేయబోతున్నాం, చూసుకుందాం నువ్వు నేను అన్నట్టుగా ఇరాన్ కూడా భావిస్తోంది. సో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూస్తూ ఉంటే చాలా ఎక్స్ట్రీమ్ యుద్ధం జరగబోతున్న పరిణామాలు కనబడుతూ ఉన్నాయి. టెక్ కంపెనీస్ పూర్తిగా దెబ్బతినిపోయాయి. టెక్నాలజీ పూర్తిగా నాశనం అవుతోంది. గల్ఫ్ కంట్రీస్లో ఇంకా భయంకరమైనటువంటి దాడులకి ఇరాన్ తెరలేపే అవకాశం ఉంది. ఈ 48 గంటల పాటుగా పూర్తిగా అమెరికా చేసినటువంటి ఐడియాస్ని, అమెరికా ఎగ్జిక్యూట్ చేయబోతున్నటువంటి ప్లాన్స్ని కూడా క్రాక్ చేసి వాటిని సైతం ఇరాన్ కుప్పకూల్చే అవకాశం కూడా ఉంది. సో ఒకసారి ఒకవైపు ట్వీట్ చూస్తున్నారు రైట్ సైడ్లో మీరు డౌన్ బాక్స్లో. లెఫ్ట్ సైడ్లో చూడండి ఆ ఫైటర్ జెట్స్ సిద్ధంగా ఉన్నాయి. ఆ ఫైటర్ జెట్స్ రెడీ టు లాంచ్ అన్నట్టుగా సిద్ధంగా ఉన్నాయి. ట్రిగర్పై వేలు పెట్టి సిద్ధంగా ఉన్నాయి. వన్స్ ట్రిగర్ నొక్కితే ఈ ఫైటర్ జెట్స్ మొత్తం కూడా ఇరాన్ గగనతలం పైకి వచ్చి ఇరాన్ని తునాతునకలు చేయబోతున్నాయని రకంగా అమెరికా ఈ ట్వీట్ చేసింది. సో అమెరికా ఇరాన్ డైరెక్ట్గా యుద్ధక్షేత్రంలోకి దిగితే 48 hours ఉండబోతోంది. 48 hours ఆ యుద్ధక్షేత్రం మొదలు కాబోతోంది. భయంకరమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభిస్తానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ 48 hours తర్వాత ఇరాన్ అమెరికా డైరెక్ట్గా యుద్ధంలోకి దిగబోతున్నాయి. సో ఈ యుద్ధంలోకి దిగిన తర్వాత ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇక ఫిట్ ఆల్ నిన్న ఒక వార్త చెప్పాను మీకు నేను. ఇండియా అనేటువంటి ఒకే ఒక దేశం ఆల్టర్నేటివ్ కనబడుతోంది. అటు గల్ఫ్ కంట్రీస్కి కానీ అమెరికా కానీ ఇరాన్ కూడా ఇండియానే కోరుకుంటోంది టు డీఎస్కలేట్. యుద్ధాన్ని విరమింపజేయడానికి, యుద్ధాన్ని ఆపడానికి ఇండియాను మాత్రమే వేదికగా కోరుకుంటున్నారు. ఇఫ్ అట్ ఆల్ అది నిజంగా ఎగ్జిక్యూట్ జరిగితే ఇండియా దానికి శాశ్వత పరిష్కారం చూపించే అవకాశం ఉంది. ఈ యుద్ధానికి కొంత ముగింపు పలకడానికి ఆసక్తి కానీ ఆ యొక్క సిచ్యువేషన్ రాబోతోంది. కానీ ఒక అది కనుక జరగకపోయినట్టయితే యుద్ధం డెఫినెట్గా 100% 48 గంటలు దాటిన తర్వాత భయంకరమైనటువంటి యుద్ధం జరగబోతోంది. ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. డొనాల్డ్ ట్రంపా లేదా ఇరానా? ఎవరు గెలిస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
రైట్, గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న టెక్ కంపెనీలన్నీ కూడా టెక్ దిగ్గజాలైనటువంటి అమెజాన్, ఒరాకిల్ ని ఢీకొట్టింది ఇరాన్. ఇప్పుడు దీని కారణంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో క్లౌడ్ సర్వీసెస్లో కానీ, బ్యాంకింగ్ సెక్టార్స్లో కానీ, యాప్స్లో కానీ చాలా భయంకరమైనటువంటి ఒక ట్రాఫికింగ్ ఎదుర్కొంటున్నారు. దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారంటగా దుబాయ్, గల్ఫ్ కంట్రీస్ చెప్తూ ఉన్నాయి. అమెజాన్ కంపెనీ అధిపతులు చెప్తూ ఉన్నారు. వాటిని యూరోపియన్కి లేకుంటే ఏషియన్ కంట్రీస్కి డైవర్ట్ చేశాం, ఎటువంటి ఆటంకం లేదని అంటున్నారు. కానీ దే ఆర్ ఫేసింగ్ ద బిగ్గెస్ట్ హర్డిల్స్. అక్కడ ఎదుర్కొంటున్నటువంటి ఆ కంపెనీలు మొత్తం కూడా చాలా బిగ్గెస్ట్ హర్డిల్స్ ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇంకా ఇదే రకంగా ఈ 48 గంటలు ముగిసేలోగా టెక్నాలజీ పరంగా పూర్తిగా ఇరాన్ ఆ కంపెనీలని, అక్కడటువంటి ఆ సెక్టార్స్ మొత్తాన్ని డ్యామేజ్ చేయాలని ఆలోచనతో వెళ్తోంది. ఒరాకిల్ పై అటాక్ చేసింది, 2 రోజుల క్రితం AWS పై అటాక్ చేసింది. ఇంకా అటాక్ జరిగే అవకాశం ఉంది. ఈ రోజు గడిచిన తర్వాత ఈ రాత్రి, రేపు తెల్లవారుజాము కల్లా భయంకరమైనటువంటి యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. ఈ యుద్ధంలో ఏం జరుగుద్దో కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. ఇది ఒక రకంగా 3వ ప్రపంచ యుద్ధానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నామన్నట్టు కనబడుతోంది. సో అది కనుక జరిగితే భయంకరమైనటువంటి యుద్ధం ఈ రోజు రాత్రికైనా, రేపు తెల్లవారుజాముకైనా మొదలైతే కనుక ఆయిల్ ప్రైజెస్ చాలా భయంకరంగా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల్లో ఇన్ఫ్లేషన్కి చాలా అతి సమీపంగా, కేవలం ఒక సెంటీమీటర్ దూరంలో ఉన్న ఇన్ఫ్లేషన్కి, అటువంటి ఇన్ఫ్లేషన్ కూడా భయంకరంగా స్టార్ట్ కాబోతోంది గ్లోబల్ లెవెల్లో. సో ఈ యుద్ధం జరిగితే, సరే యుద్ధం జరుగుతోంది, తీవ్రంగా రెట్టింపు అవుతోంది. ఈరోజు రాత్రి, రేపు తెల్లవారుజాము కల్లా మరింతగా ఆందోళనకరంగా యుద్ధం ఉండే అవకాశం డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల ద్వారా అర్థమవుతోంది. సో ఈ యుద్ధంలో చాలా తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. సో అటు ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిచినా కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే గ్లోబల్ లెవెల్లో ఫేస్ చేయాల్సిన పరిస్థితి. సో మీ అభిప్రాయం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ అహంకారపూరితంగా వెళ్తున్నారా? డొనాల్డ్ ట్రంప్ గెలవాలని మీరు కోరుకుంటున్నారా? లేదా ఇరాన్ అక్కడ యుద్ధాన్ని గెలవాలనుకుంటున్నారా? లేదంటే యుద్ధం ఆగిపోతే బెటర్ అనుకుంటున్నారా? సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.